గురుగారు, మరి వేదాలు 4 అయితే దాన్ని త్రయి అని ఎందుకు అంటారు? ఇందులో విశేషం ఏంటి? వేదో నిత్యమధీయతాం తదుదిదం కర్మస్వనుష్ఠీయతాం. అద్వైతోపదేశ పంచరత్న మాలికలో జగద్గురువులు ఆదిశంకరులు మనకు అందించినటువంటి బోధ ఒక్కటి: వేదాన్ని ఎప్పుడూ అధ్యయనం చేస్తూ ఉండాలి, నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి, వినయంతో ఉండాలి, 4 మహావాక్యములను స్మరించాలి, అందరితో వాదించరాదు, వినయంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. అలాంటి ఆ వేదాన్ని సనాతన ధర్మం త్రయీ అన్న పేరిట సంబోధన చేసింది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ మూడింటికే త్రయీ అని పేరు. అధర్వణ వేదము ఖిలము అని, ఈ 3 వేదాలలో ఉండేటటువంటి సారాంశమే, మంత్రములే ఉచ్చారణా భేదములతో అధర్వణ వేదంగా రూపుదిద్దుకోబడినట్లుగా ఒక ఐతిహ్యం బహుళ ప్రచారంలో ఉంది. పై మూడింటిలో లేనటువంటి అనేక మంత్రభాగములు అధర్వణ వేదంలో ప్రత్యేకంగా కారికలుగా చెప్పబడి ఉన్నాయి. అయితే వాటి ప్రస్తావన వేరు, వాటి వివరణ వేరు. ఋగ్ యజు సామములను మూడింటిని కలిపి త్రయి అనడం పరిపాటి. ఈ విభజనతో పాటుగా వేదాలకు సంబంధించి ఇంకొక విభజన కూడా నేటి కాలంలో వాడుకలో ఉంది. అది ఒకటి వేదాన్ని సంహితలుగా గ్రహించడం, ఈ సంహితకు వ్యాఖ్యాన రూపంలో, సంక్షిప్త భాష్య రూపంలో బ్రాహ్మణం అన్న పేరిట ఆ పదములను పద విభజనతో కలిపి అధ్యయనం చేయడం. ఈ రెండింటితో పాటుగా ఈ సంహిత బ్రాహ్మణాలలో ఉండేటటువంటి సత్య సారాంశాన్ని వేదాంతార్థంలో ఆరణ్యకములుగా గురు శిష్య సంవాదంగా గ్రహించడం. సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం అన్న పేరిట 3 విభాగములలో ఒక్కొక్క వేదాన్ని మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది కనుక ఆ రూపంలో కూడా ఈ వేదాన్ని త్రయీ అన్నారు. త్రయ్యై విద్యా యశోసి యశసో యశోసి బ్రహ్మణో దీప్తిరసి. ఇది కూడా వేదంలో ఉన్న మాటనే. త్రిషత్యాహి దేవా మరో చోట చెబుతాం కదా, ఇది ప్రమాణం.